సో హాయ్ గాయ్స్, నేను చెప్పాను మీకు ఇవాళ ఫన్నీ వీడియో వస్తుందని. చాలా రోజుల నుంచి చాలా కామెంట్స్ వచ్చినాయి, ఇలాగ ఫన్నీ వీడియో కావాలని. ఒక మంచి గేమ్ అయితే ప్లాన్ చేసుకొని అయితే మీ ముందుకు వచ్చాము. సో నాతో పాటు మా పార్ట్నర్ ఈయన ఉన్నారు, నేను ఉన్నాము. సో అందరూ 3 or 4 ట్రూతో ఆడతారు గేమ్స్, కానీ మేము ఇద్దరమే ఉంటాము. ఎలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, ఎంత బాగుంటుందో చూద్దాము. ఈ వీడియో నాకైతే కనీసం 100 లైక్స్ అయితే కావాలి దీనికి పార్ట్ 2 కావాలంటే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు ఆడే గేమ్ ట్రూత్ డేర్. సో ట్రూత్ ఆర్ డేర్ అయితే ఆడబోతున్నాము. దీనికి 2 మెంబర్స్ మాత్రము. ఎలా ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్గా ఆడబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా చాలా హరీబరీలో, ఇంకా మీకు లవ్ ఉంది కాబట్టి మా పైన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్. సో ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. సో గాయస్, ఈ ట్రూత్ ఆర్ డేర్లో ట్రూత్ చెప్పిన వాళ్ళు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మనకి డౌట్ వస్తే ఈ బ్యాట్తో వాళ్ళ వెనకాల కొట్టచ్చు. సో లెట్స్ బిగిన్. సో ఎవరి వైపు వస్తుంది? బద్రి వైపు. ఓ మై గాడ్, నా వైపే వచ్చిందా మళ్ళీ? సో ఇప్పుడు చూద్దాం. అడుగునా ఏం తీసుకుంది? ట్రూత్ ఆర్ డేరా? సిచ్యువేషన్ లేదా? సిచ్యువేషన్ లేదు బ్రో, ముగ్గురు ఉంటే సిచ్యువేషన్. అయ్యా సిచ్యువేషన్ లేదంట బ్రోస్. సో డేర్. బద్రి చాటం సిద్ధంగా ఉంది. సో బద్రి, ఈరోజు ఇప్పుడు నేను నీకు ఇచ్చే డేర్, ఈ బ్యాట్ పెట్టి నిన్ను కొట్టుకో, లేదంటే రూమ్ స్ప్రెడ్ చేస్తా. వద్దు నేను చేస్తా. సో రెడీ, పైన స్టడీ, గో. ఇంకోసారి గట్టి తెలియదు. ఒకసారి అయిపోయింది నన్ను. సో ఇప్పుడు నన్ను అడగాలి. సో ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఇంకా సో నీకు అక్కడున్న ఇల్లు అంటే ఇష్టమా లేదా? ఆ పింక్ కలర్ బిల్డింగ్. అయ్యా పింక్ కలర్ బిల్డింగ్ ఇష్టం లేదు. నిజమా బ్రో? నిజం బ్రో. సరే, నాకు ఎదురుగా నంబర్ వస్తుంది, ఎందుకంటే ఆ పింక్ కలర్ బిల్డింగ్ చాలా బాగాలేదన్నమాట. పింక్ ఫర్ గర్ల్స్. యా బ్రో, ఇట్స్ రియల్. నేను రాబోయే కొన్ని వీడియోస్లో కూడా ఉంటా, ఎంజాయ్ చేయండి, ఫన్ ఉంటుంది. కామెడీ బ్రహ్మాండం మరి. థ్యాంక్ యూ. సరే, సో ఇప్పుడు నేను డేర్ తీసుకోవాలి. సో నేను ఇప్పుడు ట్రూత్. సో గాయ్స్, ఒక డేర్ తీసినాడు కాబట్టి ఇంకో ట్రూత్ తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ డేర్ కంటిన్యూ చేయకూడదు. అది బద్రి అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా ట్రూత్ డేరా? ట్రూతేగా. సో నువ్వు క్లాస్లో ఎస్టీస్లో ఎగ్జామ్స్లో చీటింగ్ చేస్తున్నావా లేదా? లేదు బ్రో, అస్సలు నాకు అలాంటివి అంటే చాలా పడదు. నాకు తక్కువ మార్క్స్ వచ్చినా లేదా నాకైతే చాలా సంతోషంగా ఉంటాయి. ఏ మార్క్స్ అయినా మనకి అడ్జస్ట్ అయిపోవాలి, ఎందుకంటే అడ్జస్ట్ అయిపోతే నెక్స్ట్ మనకి రావచ్చు, అలా ఉంటుంది. అంతేగాని చీటింగ్ చేయకూడదు. మీకోసం చెప్తున్నాను, మీ వల్లే ఇదంతా. నాకు అసలు డౌట్ ఫుల్గా ఉంది, ఎందుకంటే వీడికి ఏ ఎగ్జామ్లో అయినా A1 A2 అంతే. ఈ బ్రో నా టాలెంట్ బ్రో అది. సో నాకు జెలస్ ఫీల్ అయ్యా, ఎందుకంటే జెలసా బ్రో? నమ్మాలి. ఓకే కూర్చో, నమ్ము. ఇప్పుడు నాకు డేర్. సో సచ్చేవు. సో డేర్ కాబట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. కిందకి వెళ్ళి కుక్క ముద్దు పెట్టి. అవ్వదు. కొట్టం కూడా కాదు, అవ్వలేదని చెప్పావు. ఇది లేదు. ఇంకో క్వశ్చన్. గాయస్, బద్రి రాంగ్ చెప్పాడు కాబట్టి అగైన్ క్వశ్చన్. సో నేను ఇది తీసుకొని ఇలా వేసేయాలి. ఎప్పుడైతే కింద పడుతుందో అది 10 సెకండ్స్లో నేను కౌంట్ చేస్తాను. అప్పుడు నువ్వు అది తీసుకురాలేకపోతే నేను ఈ బ్యాట్తో నీ నెత్తి పగలగొడతాను. ఇది 1 minute.
సో గైస్ డిస్కషన్ చేస్తున్నాం 10 సెకండ్స్ కాదు 20. సో మీరు కూడా కౌంట్ చేయండి, బద్రీలాగా కాదు, మీ రియల్ కౌంటింగ్ చేయండి, లేదంటే టైమర్ పెట్టుకోండి. ఇసిరేస్తున్నాడంట. 1 minute. నన్ను కూడా యూపీ నేను చూపిస్తాం బేస్. సో ఇప్పుడు అక్కడి నుంచి నేను అవును, ఇదిగోండి టైం స్టార్ట్. ఇదిగోండి వస్తున్నాడు అన్నయ్య, ఇదిగోండి కింద పడిపోయింది బ్యాట్. 10 అయిపోయింది, 15, 16, 17, 18, 19, 20 completed. Yay! ఫేక్ కౌంటింగ్. No fake counting. Guys, fake counting గా లేకపోతే మంచి కౌంటింగ్ మీరే చూడండి. మేము చాలా టైమర్ పెట్టుకోండి, నేను కరెక్ట్ 10 సెకండ్స్లో వచ్చా. అబ్బా నేను పెట్టా టైమర్, ఏమనుకుంటున్నావు బ్రో? సరే. సో ఇప్పుడు మీరు చెప్పింది నేను నమ్ముతా, ఇది చెప్పింది అసలు నమ్మను. కానీ కొట్టు నారాయణ ఓహో ఇదే కావాలి. పండగ నాకు దీపావళి పండగ వచ్చింది గాయస్ ఇప్పుడే. ఎస్ 1 minute. సో గాయస్ అడ్జస్ట్ చేసాం అంతే స్క్రీన్. సో ఇంకొక గేమ్ ఆడాలన్నా ఓపిక లేదు, అందుకే వేరే గేమ్ ప్లానింగ్ చేస్తాం. మీరు కూడా ప్లానింగ్ చేయండి, ఏం కావాలో నెక్స్ట్ వీడియో మేము పెడతాం. సో కామెంట్ చేయండి. సో ఇంకో గేమ్ ఆలోచించుస్తాం. వెయిట్ అ మినిట్. సో గాయస్ ఆ నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఒక లెటర్ అయితే చెప్పాలి, దాంతో నేమ్, ప్లేస్, థింగ్ అండ్ యానిమల్ చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే ఫస్ట్ ఎవరు చెప్తారో సెకండ్ చెప్పిన వాడిని అంతేగా షాట్. ధోని హెలికాప్టర్ షాట్. ఎవరైనా ఇక్కడ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ధోనికి ఎల్లో హార్ట్, రోహిత్ శర్మ బ్లూ హార్ట్ అండ్ విరాట్ కోహ్లీకి రెడ్ హార్ట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో గాయస్ బుక్స్ లేవు అండ్ మాటలతో చెప్పాలి. ఫస్ట్ ఎవరు చెప్తారో కరెక్ట్గా చెప్తారో వాళ్ళు తెలిసినట్టు. ఇప్పుడు ఫస్ట్ ఎవరు చూస్ చేయాలో తెలుసుకుందాం. రెండిట్లో ఒకటి పట్టుకోవాలి బద్రి. నాది అయిపోయింది, నువ్వు చీటింగ్ కొడుతున్నావు చెప్తున్నా ఇప్పుడే. చీటింగ్ కొట్టేలా సరే 3, 2, 1 గో స్టార్ట్. టచ్ బద్రి ఫస్ట్. ఇగో నేను చెప్తానే ఉంటాను. ఫస్ట్ లెటర్ చెప్పాలి నువ్వు. నాకు ఫస్ట్ లెటర్. సో నేను చెప్పాలి. నాకు 1 minute టైం ఉండిద్ది, ఇది మేము క్రియేట్ చేసాం. ఓకే, సో 1 minute టైం ఉంటుంది కాబట్టి సరే అన్న ఓ పని చేద్దాం. ఈతో చెప్పు. టైం స్టార్ట్. ఆగాగు. లెటర్ ఈ. యానిమల్ ఎలిఫెంట్, థింగ్ యానిమల్ ఎలిఫెంట్, థింగ్ ఎలక్ట్రిక్ వైర్. అంతే. ఇంకా ఇంకోటి ప్లేస్ ఈ సిటీ, ఎక్కడ ఎలక్ట్రానిక్ సిటీ. ఇంకోటి ఏంటి హ్యూమన్ నేమా పర్సన్ నేమ్? ఎలిఫెంట్. అది యానిమల్ కూడా. ఎలిఫెంట్. యాక్చువల్లీ ఎలిఫెంట్ ఎలా యానిమల్ అవుతుంది బ్రో? ఒక ఎలిఫెంట్. ఈ ఫర్ ఎలిఫెంట్. సరే ఓకే. యానిమల్ అయినా హ్యూమన్ నేమ్ అని చెప్పచ్చు. ఫస్ట్ నేమ్ మెన్షన్ చేస్తాం. కాంటాక్ట్ చెప్పొచ్చు కదరా. అదే. సో ఇంకా 2 ఫేవరెట్ 10 సార్లు చూసాడు, అది కూడా తగ్గల. అందుకే కవరింగ్కి ఓజీ అని పెడతాం. సో చెప్పడం మర్చిపోయా, ఓజీ రిలీజ్ అయ్యేది 25th September. కానీ నాకు ఆ రోజే ఎగ్జామ్స్, లాస్ట్ సెకండ్ ఎగ్జామ్. సో బద్రి అది చూసుకోవాలి. అది అయిపోతే నేను సినిమా ట్రై చేసి చూస్తా, మూవీ బ్లాస్ట్ అన్న ఒక యాప్లో. సో నాకు కానీ కుదిరితే ఎలా ఉందో చూసి చెప్తా. సో ఫస్ట్ నేను వెళ్ళిపోతా. నేను ఫస్ట్ డే నేను వెళ్తా కాబట్టి ఎలానో గైస్, నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మేము వెళ్తాం కాబట్టి. సో అబ్బా నేను వెళ్తాను. సో నేను చెప్తాను ఫస్ట్ మీకు ఎలా ఉండబోతుందో ఆ రోజే చెప్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నా వీడియోస్ చూసి వెళ్తారో, ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఈ సినిమాకి. సో నాకు ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వెళ్ళిపోతాం బ్రో. ఇంకా ఈ మూవీస్ గురించి కాకుండా మనం గేమ్స్ గురించి వచ్చాము. మూవీస్ గురించి లాస్ట్ ఫైనల్ గేమ్. ఏం గేమ్? సో గైస్ ఇక్కడ టైం చూసుకుంటే 3:27 అయింది. సో బద్రి 2 minutesలో
ఒక గేమ్ సెలెక్ట్ చేయాలి. ఇది బద్రీ చాయిస్, ఎందుకంటే ఫస్ట్ బద్రీ తీసుకో. సరే ఓపెన్ చేద్దాం. సారీ గైస్, నేను చెప్పాల్సిన ఆల్ఫాబెట్ చెప్పలా అది. సో లెట్ మీ థింక్. నేనైపోయా నాకు తెలుసు బ్రో, నాకు తెలుసు, నేను ఉన్నాను, నేను అయిపోయాను. నేను కరెక్ట్గా 2 minutesలో చెప్పకపోతే, నేను కరెక్ట్గా 1 minute చెప్పకపోతే నన్ను మీరు బ్యాక్ పెట్టుకుంటాను. నేను రెడీగా ఉండదు. సో నేను చెప్పే దాంట్లో యానిమల్ పేరు చెప్పకూడదు. మరి ఏం చెప్పినట్టు? అది నా చాయిస్, నువ్వు చెప్పలా. నేను యానిమల్ పేరు చెప్పకు, ఓన్లీ అది ఏ క్యారెక్టర్ అయినా, యానిమే ఎవరైనా జెడ్తో ఒకళ్ళు. జెడ్ సార్ రివ్యూ చేసేసా. సో జెడ్ స్టార్ట్. జెడ్తో యానిమల్, అది యానిమల్ కాదు, ఓన్లీ నేమ్. నేమ్ యానిమే అయినా పర్లా. సో యువర్ టైమ్స్. నువ్వు నాకు 3:30 కల్లా చెప్పాలి. ఓకే. సో నేను ఎక్స్ట్రా టైం ఇస్తున్నా, 1 minute థింక్ చేసుకో. యానిమల్ చెప్పుకోండి. టైం స్టార్ట్స్ నౌ. జెడ్ థింగ్. జెడ్తో థింగ్ బ్రో. జెడ్తో ఏముంది? జెడ్తో చాలానే ఉన్నాయి బ్రో. గివ్ అప్ జెడ్ ఆన్ థింగ్. నో, ఐ విల్ టెల్. అదే కదా బ్రో, నేను ఏంటని చెప్తున్నా. సరే జెడ్తో థింగ్ కాకుండా మిగతా 3 అంటే ఛాన్స్ ఇచ్చు. యానిమల్ కాదు, పర్సన్, ప్లేస్, థింగ్ తీసేసాం కదా. ఇంకేమున్నాయి? సరే థింగ్ బదులు ఒక ఫుడ్ ఐటమ్ చెప్పు. జెడ్. ఓకే. బద్రి చెప్. సరే స్టార్ట్ చెప్పు. జెడ్తో ఒక నేమ్ జాక్. జే కాదు కదా బ్రో, జేసీకే జాక్. జాక్ అనే పదం ఎవరు యూస్ చేయకపోతే యానిమే అయినా పర్లా. గివ్ అప్ ఆన్ నేమ్. నో బ్రో వెయిట్, నీకు ఇంకా 2 ఉన్నాయి. ఫుడ్ అండ్ ప్లేస్. ఫుడ్ అండ్ ప్లేస్. జెడ్తో ప్లేస్, కంట్రీ ఏదైనా. కంట్రీ. జాంబీ ఇస్ ద నేమ్. యా. ఎవరు పెట్టరు చెప్పు. జెడ్తో కంట్రీ. కంట్రీయా? జపాన్. కాదు, జపాన్. యా. నాకు ఏదో జరిగింది. సరే ఒక హింట్. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లో 2023 వరల్డ్ కప్ రోహిత్ శర్మ బౌలింగ్ వేసాడు, విరాట్ కోహ్లీ బౌలింగ్ వేసాడు, సుమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్. అది కాదు కదా. నాతో. సరే పాస్. జెడ్ కూడా పాస్. థింగ్ ఒక తీసేద్దాము. ఫుడ్ ఐటమ్, ప్లేస్. ఫుడ్ ఐటమ్ జెడ్తో జోలో చిప్స్. ఎందుకంటే జోలో చిప్స్ అనేది ఉంది బ్రో, ఎందుకంటే అది జెడ్ కాదు. అంటే చీటింగ్ కొడతాను. నీ టైం ఎప్పుడు అయిపోయింది? 3:31 చెప్పు. చెప్తాను. ఈ చైనా వాళ్ళు బాగానే తింటారు ఇది. జుయాబియా. కంట్రీకి చెప్పావు. జింబాంబే చెప్పావు ఇప్పుడే. ఫుడ్ ఐటమ్. జలప్స్ వస్తుంది బ్రో, అది జపాన్లో ఫేవరెట్ డిష్. జలప్స్ బ్రో, రియల్లీ. వెయిట్ అ మినిట్. బద్రి రాంగ్ చెప్పాడు, సో తను తినాల్సింది. అందుకే నాలంటోడే అక్కడ ఉండకూడదు. అయ్యా, మెలా కొట్ట. గట్టి కొట్టండి బ్రో. సో నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా. జెడ్తో ఒక క్యారెక్టర్ ఉన్నాడు. ఎవరు? పేరు మర్చిపోయా. మరి ఎందుకురా నువ్వు యానిమే క్యారెక్టర్ నరుటోలో ఉన్నాడు. సీజన్ 1లోనే మీకు తెలుసు, కకాషితో ఫైట్ చేశాడు. అరే జెన్సింగ్ కూడా ఉన్నాడే.
సో ఫుడ్ ఐటమ్ జీబ్రా మీట్ చైనా వాళ్ళు తింటారని చెప్పి పెద్ద హింట్ ఇచ్చారు. అప్పటికి నాకు ఆ వచ్చింది. జెడ్ పర్సన్ పేరు నేను చెప్పను, మీరే చెప్పాలి యాజ్ అ నరుటో ఫ్యాన్ అండ్ యానిమే ఫ్యాన్. సో Try దట్స్ చేయండి. ఇట్ ఫర్ Z. వీడియో. సో గైస్ ఇవాళ మనమైతే 2 గేమ్స్ అయితే ఆడాము. 3ది సెకండ్ పార్ట్లో ఉంటుంది, అది కూడా 2 గేమ్స్ మాత్రమే ఆడతాము. నెక్స్ట్ సండే అయితే ఆ 2 గేమ్స్ అయితే ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్లస్ నేను చెప్పిన లెటర్ క్యారెక్టర్ చూడండి. తొక్కలే వేయాలి, ఆడేది చూస్తారు. యానిమే పారు మోహన్ తెలియదు. ఓకే బాయ్ గాయస్. బాయ్ గాయస్. బాయ్ బాయ్.